వెల్కమ్ బ్యాక్. కొడంగల్లో జరిగిన ఒక కార్యక్రమంలో తన ఆత్మీయులతో అనుచరులతో రేవంత్ రెడ్డి ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను అని చెప్పి అర్థం వచ్చేలా మాట్లాడారు. 10 ఏళ్ళ టైంలో మనం అన్ని పనులు పూర్తి చేసుకోవాలి అని చెప్పి కూడా ఒకసారి మాట్లాడారు. బయట ప్లీజ్ పూర్తి చేసి మీరందరు ధైర్యంగా ఉండండి. చిన్న చిన్న అక్కడ షోలు అక్కడిక్కడ అప్పుడప్పుడు షోలు అక్కడిక్కడ అయితే పాడైతే ఒకసారి పాడు చేసుకుందాం. దేవుడు మన పక్క నుండి అది మంచిగా జరిగింది. ఈ 10 ఏళ్ళు మాత్రం మనం అప్రమత్తంగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి. 10 ఏళ్ళ ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసి ఎవరైనా కొడంగల్ చూసి రావాలి, కొడంగల్ లాగా చేయాలని పోటీ పడేటట్టు చేస్తా. ఇప్పుడు ఏదైతే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంతో పాటు రేపు స్థానిక సంస్థలలో కూడా సరిగ్గా వ్యవహారం చేయాలి. గ్రామాలలో ఒకరికి ఎంపీటీసీ వస్తుంది, ఒకరికి సర్పంచ్ వస్తుంది. ఏది కాకపోతే ఆ మంచికి చెడ్డకు నేను ఉండనే ఉంటా. మీరందరు ధైర్యంగా ఉండండి. చిన్న చిన్న ఇక్కడ రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేదే ఒక పెద్ద చర్చ సార్ అప్పట్లో, అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు. ఆ తర్వాత బీఆర్ఎస్ లాంటి పార్టీలు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఒక 6 నెలల్లో ముఖ్యమంత్రి పదవి పోతుంది రేవంత్ది అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఖమ్మం, నల్గొండ బాంబులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి కేటీఆర్, హరీష్లు చాలాసార్లు ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు కదా సార్. కానీ రీసెంట్గా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక కమెంట్ చేశారు, నెక్స్ట్ బీసీ సీఎం అవుతారు అని చెప్పేసి. ఈసారికి రేవంత్ నెక్స్ట్ బీసీ సీఎం అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సార్, నేనే సీఎం 10 ఏళ్ల పాటు అని చెప్పి. రేవంత్లో ఎందుకంత ధీమా? నెక్స్ట్ బీసీ సీఎం అంటే 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, 15 ఏళ్ళకి కావచ్చు. అలా నెక్స్ట్ అన్నాడు తప్ప 2028 అనలేదు సార్. ఎందుకంటే మధ్యలో మన రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్కి మధ్య కొట్లాడ పెట్టద్దు, పంచాయతీ పెట్టద్దు. వాళ్ళిద్దరు బాగా సన్నిహితులు. సో కానీ ఎందుకు రాజకీయ నాయకుడు ఏంటంటే తన ప్రత్యర్థుల నుంచి ఇంటా బయట రాజకీయ నాయకులకు ఎప్పుడు ప్రత్యర్థులు ఉంటారు. సో అస్మదీయులు సొంత పార్టీలో ఉంటారు, ప్రత్యర్థులు పక్క పార్టీలు ఉంటారు. సో వారు బాణాలు వేస్తూ ఉంటారు. తెలివైన రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తన కమ్యూనికేషన్ అనేది రైవల్స్తో మాత్రమే జరపడు, పబ్లిక్తో జరుపుతాడు. సో తెలివైన రాజకీయ నాయకుడు ఎప్పుడైనా చేయాల్సిన పని ఏంటంటే పొలిటికల్ కమ్యూనికేషన్ అనేది తన రైవల్స్తోనే చేయడు, విత్ ద పీపుల్ చేస్తాడు. సో రేవంత్ రెడ్డి కూడా తెలివైన రాజకీయ నాయకుడు కనుక విత్ పీపుల్ చేస్తున్నాడు. ప్రజల ద్వారా ఒక మెసేజ్ ఇస్తున్నాడు తన ప్రత్యర్థులకు, నేనే ఉంటా అని. సో నేను శక్తివంతుణ్ణి అని ఒక సందేశం ప్రజలకు ఇస్తున్నాడు, సంకేతం రాజకీయ ప్రత్యర్థులకు ఇస్తున్నాడు. ఏకకాలంలో 2 పనులు చేస్తున్నాడు. సో ఎందుకు అంటే మీరే చెప్పినట్లు బీఆర్ఎస్ వాళ్ళు 6 నెలలు ఉంటాడు, ఇది ఎప్పటి నుంచి చెప్తున్నారు? రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు, సీఎం మీరు అన్నట్లు సీఎం కాకముందు కూడా చర్చ వచ్చింది. సో గ్యారంటీల పేరిట పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సిఎల్పి నేత బట్టి విక్రమార్కలు సంతకాలు చేసి వారు గ్యారంటీ కార్డులు సప్లై చేశారు కాంగ్రెస్ 6 గ్యారంటీలకు. సో అప్పుడు కూడా ఈ ప్రశ్న వచ్చింది, అసలు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఉన్నదేంటి, అసలు కాంగ్రెస్కు ముఖ్యమంత్రి ఎవరు ముందు చెప్పండి, ఈ గ్యారంటీ ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి నేను గ్యారంటీ అంటాను, ఈయన ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ ఏంటి మొదలు? ఆయనకే గ్యారంటీ లేనప్పుడు ప్రజలకు ఎట్లా గ్యారంటీ ఇస్తారు కాంగ్రెస్ తరఫున అని ప్రశ్నించారు. సో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తెల్లారి నుంచి సీనియర్లు సహకరించరు. గతంలో సీనియర్లు రకరకాల మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఖమ్మం, నల్గొండ బాంబులు ఉన్నాయి, ఇలా రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 1.5 ఇయర్లో, మోర్ దెన్ 1 ఇయర్, 1.5 ఇయర్ కాలే ఇంకా, కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్స్లో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్స్ రీజనబుల్లీ గ్రేటర్ యూనిటీ అయితే ప్రదర్శించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇక స్థానికంగా లోకల్గా ఇష్యూస్ ఉంటాయి. తెలుగుదేశం లాంటి బలమైన పార్టీ 164 సీట్లతో గెలిచిన ఎన్డీఏలోనే తిరువూర్లు చూస్తున్నాం, పిఠాపురం చూస్తున్నాం కదా. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 175 సీట్లు, 164 సీట్లు తెచ్చుకున్న ప్రాంతంలోనే పిఠాపురంలో తిరువూరులు ఉంటే 64 సీట్లు తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్లు ఉండవా ఇట్లాంటివి? సో ఉంటాయి, రాజకీయాల్లో సహజము. సో అందువల్ల బీజేపీ లాంటి సైద్ధాంతిక నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరున్న పార్టీలోనే ఎందుకు ఇప్పటికీ ఒక రాష్ట్ర ప్రెసిడెంట్ నిర్ణయించుకోలేక ఎందుకు దంటాలు పడుతుంది ఆ పార్టీ? ఎందుకంటే ఒక పదవికి 10 మంది పోటీ, ఎవరు కూర్చుంటే కూర్చోకముందు ఇంకో లాగేస్తారు.
సో ఆయన వచ్చి కూర్చోబోతుంటే ఆ చైర్ డిసప్పియర్ అవుతుంది. సో ఇవన్నీ మనం చూస్తలేమా? అందుకే పార్టీ ప్రెసిడెంట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకు కూడా టైంకి వచ్చే వరకు అయ్యేదాకా తెలుస్తలేదు. మీకు ఒక దశలో ఈటల రాజేందర్ అయిపోతారు అనుకొని నాకున్న సమాచారం ప్రకారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆ భవనం మొత్తం కలియదిరిగి ఇంకో ఇక్కడ ఇది అక్కడ అది, ఇంకో ఇక్కడ మన పార్టీకి నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, ఇంకో ఇక్కడ మంచి క్యాంటీన్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఇలా మొత్తం ఫెసిలిటీస్ అన్నింటినీ ఒకసారి కలియదిరిగి దాన్ని ఎలా మార్చుకోవాలని ప్లాన్లు కూడా వేశారు. కానీ అయిందాక ఇప్పటివరకు కాలేదు. సో ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు. సో ఏమవుతుంది అనేది. అందుకు మరి అలాంటి పరిస్థితులు బీజేపీలో ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్ లాంటి పార్టీలో, తెలుగుదేశంలో, తిరువూరులో బహిరంగంగా ఎమ్మెల్యే ఎంపీలు కొట్లాడుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్స్తో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ రీజనబుల్లీ వెరీ గ్రేట్ యూనిటీ ప్రదర్శించినట్ట కాదని నాకు చెప్పండి. ఉదాహరణలు చెప్పాను మీకు తెలుగుదేశం చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ, కార్యకర్తలు, నిబద్ధత, నిర్మాణం కలిగిన పార్టీ, మామూలు పార్టీ కాదు కదా. సో అలాంటి పార్టీలను చూస్తున్నాం మనం. ఇలాంటి బీజేపీ లాంటి పార్టీలు చూస్తున్నాం. అందువల్ల రీజనబుల్లీ మెయింటైన్ చేశారు. అందువల్ల ఇక అయినా రేవంత్ రెడ్డి పోతాడు, పార్టీ కొంతమంది తీసుకెళ్ళి బీజేపీలో కలుస్తాడు, ఇలాంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి కదా. అంటే కాంగ్రెస్లో ఆయన లాయల్ కాదు, కాంగ్రెస్కి ఆయన లాయల్ కాదు, కాంగ్రెస్ హైకమాండ్కు ఆయన గ్యాప్ ఉన్నది, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గ్యాప్ ఉంది. సో ఇలా ఎన్ని రకాల అటాక్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇందులో ఎంత నిజమో ఎంత నిజం కాదో నాకు తెలియదు, మీకు తెలియదు అనుకుంటాను. కానీ ఆ ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రచారాలు జరుగుతున్న సమయంలో తన పొలిటికల్ కన్సాలిడేషన్, తన పొలిటికల్ స్టాండింగ్ చాలా బలంగా ఉంది అని ఒక మెసేజ్ ప్రజలకు ఇచ్చుకోవడం, రాజకీయ వర్గాలకు ఇచ్చుకోవడం అనేది ఒక రాజకీయ నాయకుడికి అవసరం కనుక రేవంత్ రెడ్డి ఆ మాట